సిద్ధు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాడు. డైరెక్ట్గా పట్టు చీరలు ఉండే కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సేల్స్ గర్ల్తో, మా అమ్మకి చీర కావాలి, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ మెత్తగా కంఫర్ట్గా ఉండాలి, అస్సలు గుచ్చుకోకూడదు అని అడిగాడు సిద్ధు. అలాగే సార్, కానీ మీ అమ్మగారు ఎలా ఉంటారో చెప్పండి అని అడిగింది ఆ సేల్స్ గర్ల్. మా అమ్మ ఈ ప్రపంచంలోనే చాలా అందంగా ఉంటుంది అంటూ మెరిసే కళ్ళతో చెప్పాడు సిద్ధు. ఆ మాటలకి సేల్స్ గర్ల్కి చిన్నగా నవ్వొచ్చింది. ఏ తల్లైనా తన కొడుక్కి అందంగానే కనిపిస్తుంది కదా, అతనేదో ఎమోషన్లో ఉన్నాడు అన్న సంగతి ఆమెకి అర్థమైంది. అందుకే ఇక అతన్ని రెట్టించదలుచుకోలేదు. పోనీ మీ అమ్మగారికి ఏ కలర్ ఇష్టమో చెప్పండి సార్, నేను హెల్ప్ చేస్తాను అన్నది సేల్స్ గర్ల్. క్రీమ్ కలర్ ముద్ద కుంకం రంగు కాంబినేషన్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం అని సేల్స్ గర్ల్ సహాయంతో ఒక మంచి చీరను సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు సిద్ధు. నేరుగా అతని అడుగులు శ్మశానం వైపుగా సాగాయి. అమ్మా, నీ కోసం చీర తీసుకొచ్చాను, నా మొదటి సంపాదన, ఎన్నో సంవత్సరాల నా కళ. నువ్వు కూడా ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూసే ఉంటావు కదా, మరెందుకమ్మా ఇలా చేశావు? కష్టాలన్నీ నువ్వు తీసేసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు నేను సుఖంగా సంతోషంగా ఎలా ఉండగలను అనుకుంటున్నావు? తినడానికి తిండి లేనప్పుడు నువ్వు పెట్టే పచ్చడి అమృతంలా అనిపించేది, కానీ ఇప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద బోలెడు డిషెస్ ఉంటున్నాయి, కానీ వాటిలో ఆ రుచి లేదమ్మా. అన్నట్టు నీకు ఇంకో విషయం తెలుసా అంటూ అక్కడే కూర్చొని ఏవేవో చెప్పుకుంటూ పోతున్నాడు సిద్ధు. సమాధి మీద ఉన్న ఫోటోలోంచి ఆ పిచ్చి తల్లి అదే చిరునవ్వుతో వింటూనే ఉంది కొడుకు చెప్పే ముచ్చట్లని. అమ్మ కదా, తనంతే.